శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి, నీ జీవితంలో నువ్వు అనుకున్నట్లు కూడా మంచిగా ఉండేలా నేను చేస్తానమ్మా. నీ సమస్యలు, దుఃఖాలు వీటన్నిటిని కూడా విసిరి పారేసేయి. నీ జీవితాన్ని నువ్వు సంతోషంగా జీవించడానికి ఒక అందమైన బహుమతి నీకు ఇవ్వబోతున్నాను. మిగతా విషయాలు ఏవి కూడా నీ మనసులోకి రానివ్వద్దమ్మా. సంతోషంగా ఉండు. నీ సాయి నీకు ఉన్నారు కదా. చెప్పు, సంతోషంగా ఉన్నావా లేదా? నిన్ను బాధ పెట్టే వాళ్ళందరినీ కూడా నేను చూసుకుంటాను. అస్సలు దిగులు పడద్దు బిడ్డ. నువ్వు కొన్ని సందర్భాల్లో నా దగ్గరికి వచ్చి, బాబా, నేను ఎవరినైతే ఎక్కువగా నమ్ముతున్నానో, ఎవరి మీదైతే ఎక్కువగా ప్రేమను పెంచుకుంటున్నానో వాళ్ళే నిలువున నన్ను మోసం చేస్తున్నారు, వాళ్ళే నన్ను బాధ పెడుతున్నారని కన్నీరు మున్నీరుగా నా దగ్గర ఏడుస్తున్నావు కదా. అలాంటి వాళ్ళని అస్సలు పట్టించుకోవద్దమ్మా. ఎందుకంటే ఈ లోకంలో అందరూ కూడా ఒకేలా ఉండరు తల్లి. ఉంటారు అనుకోవడం అది నీ భ్రమ, నీ మూర్ఖత్వం మాత్రమే అవుతుంది. అలా ఎప్పుడు కూడా అనుకోవద్దు బిడ్డ. నేను ఎప్పుడు కూడా ఇలా చెప్తూనే ఉన్నా. అయినా సరే నువ్వు అందరినీ గుడ్డిగా నమ్మేస్తున్నావు. అందరూ మంచి వాళ్ళే అని భ్రమపడుతున్నావు. ఇలా చేయడం వల్ల చివరికి నువ్వే బాధపడవలసి వస్తుంది. నువ్వే కన్నీరు పెట్టుకోవాల్సి వస్తుంది బిడ్డ. కాబట్టి అలా ఎప్పుడు కూడా ఉండకు. ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకుని జాగ్రత్త పడు. నీతో నవ్వుతూ మాట్లాడినంత మాత్రాన వాళ్ళు ఏమైనా మంచి వాళ్ళు అయిపోతారా చెప్పు? లేదు కదా. కాబట్టి ఎప్పుడు కూడా అలా అనుకోవద్దమ్మా. నిన్ను ఎవరు బాధ పెట్టినా, ఎవరు మాటలతో హింసించినా సరే, నువ్వు ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరి జోలికి వెళ్లకుండా నీ జీవితాన్ని నువ్వు ప్రశాంతంగా జీవిస్తూ ఉన్నావు. కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలా లేదు తల్లి. ప్రతిక్షణం, ప్రతిరోజు కూడా వాళ్ళని బాధ పెట్టాలని చూస్తున్నారు. ఏడిపించాలని ఎన్నో పన్నాలు కూడా పడుతున్నారు. హేళన చేస్తున్నారు. వారి మాటలతో నిన్ను పొడుచుకుని తింటున్నారు తల్లి. ఎలా అయితే చనిపోయిన మాంసాన్ని గద్దలు పీక్కుని లాక్కుని తింటాయో, అలాగే నిన్ను బాధ పెట్టిన వాళ్ళందరికీ కూడా ఆనందం సరిపోక ఇక నిన్ను పీక్కుని తింటున్నారు. వాళ్ళు ఎందుకు బాబా ఇలా చేస్తున్నారని, నన్ను బాధ పెట్టడం వల్ల వాళ్ళకేం వస్తుంది, నన్ను బాధ పెడితే వాళ్ళకి ఏమైనా సంతోషమా, ఏంటి బాబా అందరూ ఎందుకు ఇలా మారిపోతున్నారని ఇదే కదా నీ మనసులో తిరుగుతున్న ప్రశ్న. అందుకు సమాధానం చెప్తాను వినిబిడ్డ. ఇప్పుడు నీ సమాజంలో నీ చుట్టూ ఉన్న వారందరూ ఎలా ఉన్నారో తెలుసా బిడ్డ? వాళ్ళకి ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు ఉన్నా సరే వాటిని పట్టించుకోకుండా ఎదుటి వారిని బాధ పెట్టే వాళ్ళు సంతోషంగా ఉండాలని చూస్తున్నారు. ఎందుకంటే సమస్యలతో, కష్టాలతో వాళ్ళు విసిగిపోయి ఇట్లా సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నారు. అందుకే వాళ్ళను కూడా బాధ పెట్టాలని చెప్పి ఆశపడుతున్నారు. ఒక రహస్యం ఏంటంటే, వాళ్ళు ఇతరులను బాధ పెడుతూ వాళ్లకున్న కష్టాల్ని, సమస్యలు ఇంకా ఇంకా పెంచుకుంటూ ఉన్నారు. వాళ్ళ ఖాతాలో ఇంకా కష్టాల్ని, పాపాల్ని మూట కట్టుకుంటూ ఉన్నారు. ఈ విషయం తెలియక వాళ్ళు కొద్దిపాటిగా నిన్ను బాధ పెట్టి నీ యొక్క కష్టాన్ని కొంచెం కొంచెంగా లాగేసుకుంటున్నారు బిడ్డ. కొద్దిపాటి సంతోషం కోసం వాళ్ళ పూర్తి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇలా చేస్తే ఏదైనా లాభం వస్తుందా? వాళ్ళకి ఏదైనా లాభమా చెప్పు? అసలు చెప్పాలంటే నీకే లాభం తల్లి. నీ కష్టాలను, నీ పాపకర్మలను మెల్లిమెల్లిగా వాళ్ళు లాగేసుకుంటున్నారు. కాబట్టి అతి కొద్ది రోజుల్లో నీ కష్టాలన్నీ కూడా నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా మనసులో కృతజ్ఞతలు చెప్పుకో. నీ కష్టాలు తగ్గిస్తున్నారు కదా. నీ జీవితం మంచిగా మారడానికి ఇవాళ నుంచి ఎన్నో పన్నాగాలు పన్నాల్సి వస్తుంది. నువ్వు ఇది మాత్రం నీలాగే నువ్వు ప్రశాంతంగా మంచిగా ఉండు. వాళ్ళంతటి వాళ్ళే అన్నీ తెలుసుకుంటారు బిడ్డ. వాళ్ళే పాపాల మూట కట్టుకుంటారు. వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు. ఇక నువ్వు ఏమాత్రం కూడా భయపడకమ్మా. నువ్వు ఎంత ధైర్యంగా ఉన్నా సరే కొన్నిసార్లు కన్నీరు పెట్టుకుంటూనే ఉన్నావు కదా, బాధ పెడుతూనే ఉన్నావు కదా, అందరితో కలిసిపోతూ ఆనందంగా ఉంటున్నావు. కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం నీకు బాధని మిగులుస్తున్నారనే బాధపడుతున్నావు కదా. నిన్ను, నీ ప్రేమను చిన్న చూపు చూస్తూ హేళన చూస్తున్నారు కదా. ఆ సందర్భంలో నువ్వు కన్నీటి రూపంలో వదిలేస్తున్నావు.
నేను ఏమాత్రం ఏమీ అనడం లేదు. అంత మంచి మనసున్న నిన్ను వాళ్ళ బాధ పెడితే, అంటే నీ మనసు బాధ పెడుతూ ఉంటే ఆ కష్టాలు, సమస్యలు వాళ్ళు కూడా అనుభవించాల్సి వస్తుంది కాబట్టి నువ్వు దేనికి కూడా దిగులు పడకు బిడ్డ. అస్సలు అధైర్యపడకు. నిన్ను ఏడిపించే వాళ్ళందరి సంగతి నేను చూసుకుంటానమ్మా. ఇక నువ్వు హాయిగా ప్రశాంతంగా ఉండు. నీ కష్టాలన్నీ కూడా తొలగిపోతున్నాయి. సంతోషంగా ఉండు బిడ్డ. నువ్వు నా బిడ్డవి, సాయి బిడ్డవి. ఇక నీకెందుకు చెప్పు దిగులు, భయం. ప్రశాంతంగా ఉండమ్మా. నేను ఉన్నాను కదా. నిన్ను బాధ పెట్టిన వారందరికీ కూడా ఏదో ఒక రూపంలో వచ్చి బుద్ధి చెప్పే బాధ్యత నాది. నువ్వు ధైర్యంగా సంతోషంగా ఉండు. వాళ్ళందరి గురించి ఆలోచిస్తూ నీ యొక్క భవిష్యత్తును, నీ యొక్క ఉన్నత గురించి నువ్వు ఆలోచించకుండా దిగులు పడుతూ బాధపడుతూ ఉండద్దమ్మా. ఇకనైనా సరే సంతోషంగా నా సాయి తండ్రి అన్నీ చూసుకుంటాడని ఆనందంగా ఉండు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం ఎందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.